తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఈ 15 నెలల పాలనకు సంబంధించి ఏ రకంగా వాళ్ళు పాలన చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు అనే అంశాలపైన ప్రజల అభిప్రాయాలను ఈ పీపుల్స్ పల్స్ అదేవిధంగా సౌత్ ఫస్ట్ ఈ రెండు కూడా సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించి ఆ సర్వే రిపోర్టును మరి రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి అంశాలు మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ మీరు షేర్ చేయడం వల్ల వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది నా రిక్వెస్ట్. ఓకే, అయితే 119 నియోజకవర్గాలు తెలంగాణలో ఉంటే 118 మాత్రమే వీళ్ళు చేశారు. ఆ ఒక్క నియోజకవర్గం ఎందుకు వదిలేశారంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన నియోజకవర్గం. మరి దాన్ని ఎందుకు వదిలేశారు ఏంటని దానికి సంబంధించి వాళ్ళైతే క్లారిటీ ఇవ్వలేదు. కానీ మిగతా 118 నియోజకవర్గాలకు సంబంధించి సర్వే చేశామనేటువంటిది వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు సర్వే ఏ రకంగా చేశారంటే బాగుంది, బాగలేదు, పర్వాలేదు. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగుంది అంటే అందులో ఎంతమంది ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళు సర్వే చేస్తే 24 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని ప్రజలు చెప్పారనేటువంటిది వాళ్ళ రిపోర్ట్లో ఉంది. ఆ 24 మందిలో ఏ ఏ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారని కనుక మనం ఒకసారి చూస్తే 24 మందిలో అంటే బాగుంది అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 7 మంది ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 12 మంది ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించి 3 ఉన్నారు, ఎంఐఎంకి సంబంధించి 2 ఉన్నారు. అంటే 24లో 7 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ 12. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరే బాగుంది అనేది ఈ వీళ్ళ సర్వేలో ఆ రిపోర్ట్లో వచ్చినటువంటి పరిస్థితి. ఇక బాగలేదు అనేటువంటి వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 36 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు అని చెప్పారంట. ఈ బాగలేదు అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, అధికార పార్టీకి అంటే 20 మంది, 36లో 20 మంది వీళ్ళే పోయారు, వాళ్ళ పనితీరు బాగలేదని చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి 13 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని చెప్తా ఉన్నారు. ఇక బీజేపీ 1, ఎంఐఎం 2. ఈ రకంగా ఉంది. అంటే చూడండి, మార్పు కోరుకున్నారు, ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే మా ప్రజాపాలన అవుతుంది, మంచి పాలన అందిస్తారు అనుకుంటే మరి ఎమ్మెల్యేల పనితీరు ఈ రకంగా ఉందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది. సో అదేవిధంగా పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 58 మంది. ఇందులో ఏ ఏ పార్టీలకు ఎంతమంది ఉన్నారని చూస్తే పర్వాలేదన్న దాంట్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు 38 మంది పర్వాలేదంటే వాళ్ళ పనితీరు, బీఆర్ఎస్కి సంబంధించి 13 మంది పర్వాలేదు, బీజేపీకి సంబంధించి 4 ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదు, ఎంఐఎంకి సంబంధించి 3 ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదు, ఇక సిపిఐకి సంబంధించి 1 ఉన్నారు, వాళ్ళు కూడా పర్వాలేదని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒక గమనించాల్సింది ఏంటంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ అంటే బాగుందనే వాళ్ళు 12 మంది, అదేవిధంగా పర్వాలేదు అనుకునేటువంటి వాళ్ళు 13 మంది. అంటే 25 మంది ఎమ్మెల్యేలు పర్వాలేదంటే అంటే బాగుంది, పర్వాలేదు అంటే ఓకే, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇక్కడ వీళ్ళదే ప్రాబ్లం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. సో వీళ్ళు కొంచెం ఈ సర్వే ఆధారంగానన్నా కొంచెం వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకుంటే బాగుంటుంది. ఇప్పటికీ 15 నెలలు మాత్రమే అయింది కాబట్టి, అంటే ఈ సర్వే యొక్క రిపోర్ట్ నిజం అనుకుంటే కనుక మార్పులు చేర్పులు చేసుకుంటే కొంత ఉపయోగం ఉంటుంది, లేకపోతే నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ అదేవిధంగా టాప్ 10కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, టాప్ 10లో ఎవరెవరు ఉన్నారు దానికి సంబంధించి కూడా వీళ్ళు ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. టాప్ 10లో మొదటి ప్లేస్లో ఎవరున్నారంటే హరీష్ రావు ఉన్నాడు, మొదటి ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చేసి కేసీఆర్. అదేవిధంగా 3వ ప్లేస్ వచ్చేసి శ్రీధర్ బాబు మంత్రి 3వ ప్లేస్లో ఉన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ 4వ ప్లేస్లో ఉన్నాడు. ప్రశాంత్ రెడ్డి 5వ ప్లేస్లో ఉన్నాడు, బాల్కొండ నియోజకవర్గం. అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి 6వ ప్లేస్లో ఉన్నాడు, జనగాం నియోజకవర్గం. అదేవిధంగా కేటీఆర్ 7వ ప్లేస్లో ఉన్నాడు, ఆయన పనితీరు 7వ ప్లేస్లో ఉంది. అదేవిధంగా పాయల్ శంకర్ ఈయన బీజేపీ ఎమ్మెల్యే 8వ ప్లేస్లో ఉన్నాడు. ఇక రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 9వ ప్లేస్లో ఉన్నారు. మరి ఇంక ఈ మంత్రిగా ఉన్నారు, మరి 9వ ప్లేస్ అంటే ఇంకా చూడండి ఏ రేంజ్లో ఉందనేటువంటిది. అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు, ఇటు మాజీ సీఎంను ఓడించారు, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సీఎంని ఇద్దరిని ఓడించి గెలిచినటువంటి వ్యక్తి. ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఈయన పనితీరు ఎట్లా ఉంటుందని. టాప్ 10లో ఆయన 10 అంటే 10వ ప్లేస్లో ఉన్నాడు ఆయన. సో ఈయన పనితీరు కూడా బాగలేదనేటువంటిది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వెనకబడి ఉన్నారనేటువంటిది. అంటే టాప్ 10లో చూస్తే కనుక. సో ఇట్లా టాప్ 10 కనుక మనం తీసుకుంటే బీఆర్ఎస్ 5 మంది, కాంగ్రెస్ 2, బీజేపీ 2, ఎంఐఎం 1. సో ఇట్లా ఈ రకంగా ఎమ్మెల్యేల యొక్క పనితీరు టాప్ 10లో ఉన్న వారికి సంబంధించి పీపుల్స్ పల్స్ అండ్ సౌత్ ఫస్ట్ సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వేలో
వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం ఏంటని దానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే నిజమేనా? ఈ టాప్ 10లో హరీష్ రావు ఫస్ట్ ప్లేస్లో ఉండడం, కేటీఆర్ 7వ ప్లేస్లో ఉండడం, అదేవిధంగా వెంకటరామరెడ్డి 10వ ప్లేస్లో ఉండడం, వీటికి సంబంధించి మీరేమంటారు? మీరు ఏ ప్లేస్లు ఇస్తారు వీటికి సంబంధించి అనే దానికి సంబంధించి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరి టాప్ బీసీ ఎమ్మెల్యేలు ఎవరెవరు, మరి ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎమ్మెల్యేలు టాప్ 10 వాటికి సంబంధించి కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. మహిళా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మొత్తం ఇదే వీడియోలో చెప్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.